ఈ నిరసన ఉద్యమ ఈ కార్యక్రమానికి మరి చాలా విచిత్రమైనటువంటి సన్నివేశంలా కనిపిస్తూ ఉంది. నిర్మల్లో ఉన్నటువంటి, ఎందుకంటే పాత్రికేయ మిత్రులంటే అందరికీ ఒక భయం. మరి చిన్నదో పెద్దదో ఎప్పుడైనా వార్త రాస్తారో రాయరో మిగతా అన్ని సంఘాల నాయకులు కానీ, అన్ని రాజకీయ పక్షాల నాయకులు కానీ ముఖ్యంగా నేను వాళ్ళని ప్రశ్నించేది ఏంటంటే, వచ్చి పరామర్శించిపోయి ఫోటోలు దిగి మళ్ళీ వాళ్ళే పేపర్లు వేస్తారు, పొద్దున ఆధారపడతారని చెప్పి అనుకుంటున్నారేమో. అట్లా కాకుండా మరి అటు సమాజానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, సమస్యలకు వారధులైనటువంటి పాత్రికేయ మిత్రులు గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి, వారి సమస్యను పరిష్కరింపజేసే దిశగా ముఖ్యంగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ మరి అధికారులు చర్చించడానికి ఒక నిర్మల్ పాత్రికేయుల సమస్య మీద, మరి అదేవిధంగా ఇంకా ఇతరాత్మ సమస్యల మీద కూడా మరి ముందుండాలని చెప్పి మరి ఎప్పుడు 24/7గా మరి అప్పాల గణేష్ చక్రవర్తి మరి చరిత్రలో జర్నలిస్టులకు, నిర్మల్ ప్రెస్ క్లబ్, నిర్మల్ జర్నలిస్టులకు నివేశన స్థలాలు, ఇండ్ల స్థలాలు ఇప్పించుట్లో అప్పాల వారి చరిత్ర నేను ఈ వేదిక పరంగా యువ నాయకుడైనటువంటి మరి నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మరి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. మరి అన్ని సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకరోజు నిర్హార దీక్షకు వీరికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను ఈ వేదిక పరంగా నేను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సవాల్ చేస్తూ ఉన్నాను. మరి ఎన్నడైనా కార్యక్రమం అయితే అన్న మరి రాసం శ్రీధర్ రాస్తాడో లేదో, సరైనటువంటి ఒక అవగాహనతో వచ్చి మాట్లాడగాదు. మరి సమస్యల పరిష్కారం కొరకు మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము ప్రతిరోజు చూస్తూ ఉంటే మాకు ఒక బాధ అనిపిస్తూ ఉన్నది. రోజు ఇటు పోయినప్పుడు సరే మీరు ఒక లిస్టు తెప్పించుకొని గతంలో ఇచ్చిన వారిని మినహాయించి మరి మిగతా వాళ్ళ కొరకైనా ఏదైనా ప్రయత్నం ఉండాలి తప్ప చేతులు దులుపుకునేటువంటి విషయం సరైనది కాదనేటువంటి విషయం మీద మరి ప్రభుత్వ అధికారులకు కానీ మరి నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.